ఏమైంది మరి ఈరోజు మళ్ళీ రోడ్లు ఎక్కాల్సిన అవసరం ఏముంది రైతులంతా? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు రుణమాఫీ అనేది బోగస్ మాఫీ. ఎవరికి కూడా 2 లక్షల రుణమాఫీ కాలేదు. దానికి నిదర్శనం నేను ఒక రైతు, నిజమైన రైతు బిడ్డను, రైతును. నేను ఆలేరులోనే నా భార్య పేరు, నా పేరు పోరెడ్డి శ్రీనివాసు, నేను మార్కెట్ వైస్ చైర్మన్. ఇదే ఎస్బీఐలా 1,50,000 రూపాయలు క్రాప్ లోన్ తీసుకున్నా. ఇయ్యాడి వరకు కూడా రుణమాఫీ కాలేదు. నా భార్య పేరు ఎమ్మెల్యే లేదు, ఎవరికి లేదు. అదే మా భార్య పేరు మీద పోరెడ్డి జయ PSCS లో 60,000 రూపాయలు రుణమాఫీ తీసుకున్నాం. ఇద్దరు భార్య మీద ఒకరికైనా కావాలి కదా, ఒకరికి కాలేదు. నేనే దర్శన 1 రూపాయి కూడా కాలేదు. ఎమ్మెల్యేలకు అయితే లేదు, రైతులకు అయితే లేదు. రైతులు చేయలేదు ప్రభుత్వం అంటే, రైతులను బోగస్ చేసిన ప్రభుత్వం అంటే ఏదైనా దేశంలో ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. అది ఆలేరు మన రేవంత్ రెడ్డి. కానీ రైతు ఇయ్యాడి వరకు కూడా కేసీఆర్ వానాకాలం పంటకు ఎప్పుడు వచ్చినా కానీ జూన్లోనే రైతు బంద్ వేసేది. జూలై పోయింది, ఆగస్టు పోయింది, ఇవాటి వరకు రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. కాబట్టి ఈ రోజు నేను ప్రత్యక్షంగా రైతు ధర్నాలో పాల్గొన్నా. నాకు 2 లక్షల రుణమాఫీ కావాలి, నా భార్యకు 1,60,000 రూపాయలు రుణమాఫీ కాలేదు. కాబట్టి 100% తప్పు. ఎవరికి రుణమాఫీ కాలేదు ప్రముఖం తెలియజేస్తున్నా. మీరేమంటారే? రైతులకు రుణమాఫీ అనేది అంతా బోగసు, కళ్ళబొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నారు. ఆ 2,500 కూడా ఇచ్చే ప్రసక్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది అంటే, అంతకుముందుకు చెరువు కుంటలు నిండి పంటలు వండి సస్యశ్యామలయ్యేది. ఇప్పుడు దొడ్డోట్లకు మద్దతు ధర ప్రకటించాలి, సన్నోట్లకే అంటారు. సన్నోట్లు 1-2 దొయ్యలు పెట్టుకొని పారించుకునేటి వాళ్ళు. దొడ్డు ఒడ్లకు సరి అయిన ధర కల్పించి రైతులను ఆదుకోవాలి, మహిళలను ఆదుకోవాలి అని కోరుకుంటున్నారు. ఏంటి పెద్ద మనిషి ఏదో సిటీ పెట్టి చేసినావు, ఏం కట్ట ఇది? ఇంట్రెస్ట్ కడితేనే రుణమాఫీ అవుతుంది అంటారు. నా భార్య పేరు మీద 1,10,000 ఉంది, నా పేరు మీద 95,000 ఉంది. మొత్తం 2 లక్షల పైన ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ కట్టమంటే 3వ తారీఖున కట్టినండి. 3వ తారీఖున కట్టాను. ఇప్పటి వరకు లిస్టులో ఏ లిస్టులో కానీ రాలేదు. ఎంత తీసుకున్నావు నువ్వు? నేను 95,000 తీసుకున్నాను. రేషన్ కార్డు ఉందా నీకు? నాకు రేషన్ కార్డు ఎందుకైతే లేదట చెప్తున్నా. ఇగో కట్టమంటే కూడా కట్టి ఇంతవరకు. ఇది మొత్తానికి ఒకసారి జూమ్ చేసి చూసే ప్రయత్నం చెప్తాం. పెట్టుబడి సాయం కింద అప్పు తెచ్చి కట్టిన, ఇంతవరకు కాలేదు. 3వ తారీఖు నాడు కట్టి 25,000. ఏ ఊరు ఇది? రఘునాథపురం, రాజాపేట మండల్. రఘునాథపురం. పేరు? భీమగాని బాలనరసయ్య గౌడ్. ఎంత నీకు మొత్తం ఎంత కావాలి? 2 లక్షల పైన ఉంటే 2 లక్షల లోపల చేసేసిన ఇద్దరు కలిసి చేసేసిన కాలేదు. అందుకనే ఈ రిసెప్ట్ చూపిస్తున్నాను. రుణమాఫీ చేస్తా అని ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆగస్టు 15కే మేము రుణమాఫీ చేస్తా అని ఛాలెంజ్ చేయడం జరిగింది. దానికి విలేజ్లో చూసినట్లయితే ఏ విలేజ్కి చూసినా 40% కన్నా ఎక్కువ పరిస్థితులు లేవు. అందుకని ఈరోజు కేసీఆర్ గారు ప్రకటించిన ధర్నాకు వచ్చి మేము ఇక్కడికి రావడం జరిగింది. గతంలో మన ముఖ్యమంత్రి గారు 41,000 కోట్లు మేము మాఫీ చేస్తామని చెప్పారు. 41 కాదు, మేము 31,000 కోట్లు అన్నారు. బడ్జెట్లో 26,000 కోట్ల రూపాయలు పెట్టారు. తీరా చేస్తే 17,000 కోట్లు అని చెప్తారు. ఏ విలేజ్లో కూడా రాలేదు. కాబట్టి ధర్నా చేసైనా మరి హరీష్ రావు గారు అందరూ చేపిస్తారని పెద్ద ఎత్తున రైతులు రావడం జరిగింది. రైట్. ఏంది మీ బాధ? ఇలాక నుంచి ఏదో చెప్పాలనుకుంటున్నావు, ఏం జరిగింది అసలు? నీ పేరేం పేరు? నా పేరు సిద్ధార్థ. మాది యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు గ్రామం. ఓకే. ఏం చేస్తారు మీరు? నేను రైతును, రిపోర్టర్. ఓహో, నువ్వు రిపోర్టర్ కూడా? అయినా కూడా నేను ఇన్ని వార్తలు రాస్తున్నా, అన్ని చేస్తున్నా కానీ మాకు కూడా రుణమాఫీ కాలేదు సార్. అదేంది? అది ఏదో అర్థమైతే లేదు. నాకు రేషన్ కార్డు లేదు, సామాన్య రైతులకు అయితే రేషన్ కార్డు లేదు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి. ఇదే కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలకు రుణమాఫీ అయింది. ఏంది అంత ఏందో. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారము కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆహ్వానించారు. అందరికి రుణమాఫీ వర్తింపజేయాలి. ఇప్పుడు ప్రసాదం పెడతాం సార్, అందరికి పెట్టాలి. ఓన్ పెట్టపోతే బాధాకరమైన విషయం. ఇక్కడ ఎంప్లాయీస్ అంటారు, వాళ్ళు కొద్దో గొప్ప ఏదో తెచ్చుకున్నారు. వారికి కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అందరికి రుణమాఫీ చేసిండు, ఎంప్లాయీస్ కూడా అని కూడా. అలాంటి వాళ్ళకు కూడా కొద్దో గొప్ప తెచ్చుకున్నారు. వాళ్ళకి లేదు. రేషన్ కార్డు అని పెట్టి రేషన్ కార్డు లేని వాళ్ళు 1,000 మంది ఉన్నారు ఈరోజు. వాళ్ళకు మొత్తం రోడ్డును బట్టి పాపం బంగారం కుదబెట్టిర్రు. ఏదో కొద్దో గొప్ప పంట పండించుకుందాం అని పత్తి, వరి, కంది చేనులు వేసుకునే వాళ్ళు ఇంత అప్పు తెచ్చుకొని కోఆపరేటివ్ బ్యాంకులో తెచ్చుకొని ఈరోజు తెచ్చుకున్న వాళ్ళు ఈరోజు మొత్తం పాపం వాళ్ళకు కూడా రేషన్ కార్డు లేకుండా వాళ్ళకు కూడా రుణమాఫీ కాలేదు. చాలా బాధాకరమైన విషయం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం అందరికీ రుణమాఫీ చేయాలి, వర్తింప చేయాలని, ఎలాంటి షరతులు లేకుండా చేయాలని నా విన్నపం చేస్తున్నాను.